ఎందరో పోరాట యోధులు పుట్టిన నల్గొండ జిల్లా ఉద్యమ చరిత్ర ఎంతో గొప్పదని, నాటి నుండి నేటి వరకు ఎంతో మందికి రాజకీయ జీవితం ఇచ్చిన నల్గొండ ప్రాంతమని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టి తమ జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తూ తమ ప్రయాణం నల్గొండ జిల్లా రైతాంగానికి, నిరుద్యోగులకు అండగా ఉండేందుకు తనను నల్గొండ ఎంపీగా ఆశీర్వదించారని బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కంచర్ల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాలరెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, బుద్ధి కోసం, బతుకు కోసం కష్టపడ్డాయి నల్గొండ గడ్డాయి. అదేవిధంగా దొడ్డి కొమరయ్య కానీ, రావి నారాయణ రెడ్డి కానీ, భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ, వీళ్ళందరి త్యాగఫలం ఈ నల్గొండ గడ్డ. ఇదే గడ్డ మీద జన్మించిన నాకు కేసీఆర్ గారు నన్ను నమ్మి తెలంగాణ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా, నల్గొండ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపించాను. అదేవిధంగా ఈ నల్గొండ ప్రజలు కూడా నన్ను అక్కడ చేర్చుకొని నా యొక్క గెలుపు కోసం కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో 70 నుంచి 80% వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తారు. వారందరి కొరకు నేను రైతు బిడ్డగా, అదేవిధంగా రైతుగా నాకు ఆ రైతుల కష్ట నష్టాలు పూర్తిగా తెలుసు. నేను అడ్వకేట్గా 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన, నేను లా చేసేటప్పుడు కానీ, డిగ్రీ చేసేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ నాకు ఊరంటే ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం, మా ఊరు వాళ్ళతోటి తిరగడం అంటే ఇష్టం, వాళ్ళతోటి కలిసి తిరగడం అంటే ఇష్టం, ఈ నల్గొండ మట్టి అంటే ఇష్టం. నాకు ఇక్కడే చనిపోవడం అంటే ఇంకా ఇష్టం. కనుక ఈ నల్గొండ ప్రజల కొరకు నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నేను వచ్చింది ఇక్కడ నాయకునిగా రాలేదు, నేను ప్రజాసేవకునిగా వచ్చిన. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ 1952లో ఏర్పడ్డ ఈ నల్గొండ పార్లమెంటు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు, 17 మందికి అవకాశం ఇచ్చారు. నేను ఇప్పుడు గెలిస్తే 18వ వాళ్ళని. నేను ఎవరిని విమర్శించాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను పేద ప్రజల కొరకు, ఇక్కడున్న రైతుల కొరకు, రైతుల బతుకును నాకు పూర్తిగా తెలుసు. నేను పశువులు కాసిన, పెండ తీసిన, నాగలు దున్నా, వరి పంచిన, ప్లస్ వరి కోసినాం, కుప్ప కొట్టినాం, బస్తాలు నింపినాం, బండెక్కించినాం, ఫ్యాక్టరీకి పంపించినాం. అన్నీ ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసు. అదేవిధంగా రైతు కూలీల కష్టాలు, దానిలో ఇన్వాల్వ్ అయిన మహిళల కష్టాలు అన్నీ నాకు తెలుసు. నేను లా చేసినంత మాత్రాన హైదరాబాద్లో కూర్చొని నేను బతకలేను, ఊర్లలో తిరిగినోని. నేను ఇప్పటి వరకు నా వయసు 53 సంవత్సరాలు. నేను ఏ పండుగ కానీ, మంచి కానీ, చెడు కానీ నా ఊరితోటే పంచుకున్నాను. ఏ ఒక్క పండుగ నేను హైదరాబాద్ చేయలేదు. కనుక నాకు ఒక్క అవకాశం కేసీఆర్ నన్ను నమ్మి పంపించాడు. ఇప్పుడు కేసీఆర్ అవసరం ఈ తెలంగాణకి ఎంతో ఉంది. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరోసారి ఎన్నికల సంగ్రామం మొదలైనటువంటి ఈ సందర్భంగా అందరం కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఒక సందర్భం. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారనేటువంటిది దాదాపు నెల రోజులుగా ఒక సంశయం అందరికీ కూడా. సరే, దాంట్లో చాలామంది పోటీ పడ్డారు, చాలామంది అడిగారు. కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, జగదీష్ రెడ్డి గారిని కానీ, స్థానికంగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కానీ సంప్రదించి మాకు అవకాశం ఇస్తే కనుక బరిలో ఉంటామని చెప్పేసి చాలామంది ఉత్సాహం చూపించినప్పటికీ పార్టీకి ఉండేటువంటి నిబద్ధత, పార్టీ పట్ల ఉండేటువంటి నిబద్ధత, పార్టీకి అవసరమైనప్పుడు సైనికుల లెక్క ఎవరైతే నిలబడగలుగుతాడో, ఈ సమయానికి ఎవరిని ఉపయోగించి మనం రణంలోకి పోతే
గెలుపు సాధ్యమైనటువంటి ఒక పరిశీలన చేసిన తర్వాత దాదాపు 25 నుంచి 30 రోజులు సమీక్ష నిర్వహించి మాతో కూడా చర్చలు జరిపి జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, చివరికి కేసీఆర్ గారు ఒక దగ్గర సమావేశం చేసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నల్గొండ పార్లమెంట్ సభ్యునికి పోటీలో నిలబడడానికి కంచెల కృష్ణారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి మేమందరం కూడా ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. పాత్రికేయుల సమక్షంలో మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా కంచెల కృష్ణారెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. వారిని అభ్యర్థిస్తున్నారని ప్రకటించినందుకు కూడా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారికి, అదేవిధంగా గుట్టకల్ల జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి వారికి, సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు